హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్. ఈరోజు పప్పుచారుతో నా స్టైల్ పప్పుచారుతో మేము ముందుకు వచ్చానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఓకే అండి, నేను ఒక చిన్న గ్లాస్ పప్పు మెత్తగా ఉడకబెట్టి ఇలా పెట్టేసుకున్నా అండి. ఒక గ్లాసు సాంబార్ ఉల్లిపాయలండి, ఒక కప్పు ఇంగువ, జీలకర్ర మెంతుల పొడి, పోపుకి మనకి అండ్ ఎండుమిర్చి, ఎల్లిపాయలు, పోపు సామాన్ అండి, కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కారం అండ్ ఉప్పు, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం చింతపండు నానబెట్టుకున్నా. ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర పెట్టుకున్నా అండి. కూరగాయ ముక్కలు వచ్చేసి సొరకాయ, మునక్కాయ, దొండకాయ, క్యారెట్ అండ్ బెండకాయ, టమాటో అండి. ఇంతే అండి దీనికి కావాలి. ఓకే అండి, నేను స్టవ్ వెలిగించుకున్నా. కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసేసి ఈ కూరగాయ ముక్కలు వేసేస్తున్నా అండి. ఫస్ట్ అయితే మునక్కాయ వేస్తున్నాండి. అమ్మ చిన్నప్పుడు బాగా చేసేదాన్ని మీ పప్పుచారు, చాలా టేస్ట్ ఉండేది. ఇప్పుడు ఆ టేస్ట్ రావట్లేదు. నేను ఎంత ట్రై చేసినా నా స్టైల్ పప్పుచారు మాత్రమే నేను చేస్తున్నా అండి. సొరకాయ ముక్కలు ఇవి కొంచెం ఫ్రై అయినాక మిగతా వేద్దాం. ఇవి గిన్నె ఎందుకు పెట్టాయంటే పప్పుచారుకి కొంచెం గిన్నె పెద్దగా ఉంటేనే ముక్కలు అన్ని పట్టాలి కదండి, అందుకోసమనే పెట్టాయండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అండి, కొంచెం వేస్తున్నాయి ఈ ముక్కలు ఉడకడం కోసం, జస్ట్ అంతే అండి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం ఇది ఉడికిందా. ఒక 2 minutes ఇవి కొంచెం మగ్గిన తర్వాత మిగతా కూరగాయలు వేద్దామండి. ఎందుకంటే అవి ఇంకా ఎక్కువ ఉడికిపోతాయండి, అందుకే కొంచెం ఫస్ట్ ఇది మునక్కాయ, సొరకాయ కొంచెం ఎక్కువ ఉడకాలి కదండి, అందుకోసం. ఓకే అండి, రైస్ తీద్దాం. ఓకే అండి, మంచిగానే అండి. వీటితో పాటు ఇంకా మంచిగా వేసేది, మిగతాది కూడా వేసేది. టమాటో, బెండకాయ, క్యారెట్ అండ్ దొండకాయ. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇంకా కొన్ని ఉల్లిగడ్డలు. ఓకే అండి, మళ్ళీ ఇది కొంచెం కుక్ అయినాక మూత పెడదాం. ఓకే అండి, తీసుకుంటాం. కొంచెం కారం వేద్దామండి, లైట్గా కొంచెం కారం. కొంచెం బెల్లం ముక్క కూడా వేస్తా అండి నేను పప్పుచారులో, కంపల్సరీ వేస్తా. ఇప్పుడు ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి అండి. నెక్స్ట్ ఈ పప్పుని మనం ఉడకబెట్టి పెట్టుకుంది అండి, అది ఇందులో పోసేస్తున్నాను నేను. పప్పులోతో పాటు కొంచెం సేపు ఈ కూరగాయ ముక్కల్ని ఉడికిపిస్తాను. కొంచెం బెల్లం ముక్క కూడా వేస్తాను అండి, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, వేస్తాను. ఒక 2 minutes ఇది బాగా ఉడికినాక మనం చింతపండు రసం పోసేది ఇందులో. ఓకే అండి, మూత పెడుతున్నాను మళ్ళీ ఒక 2 minutes.
ఓకే అండి, సార్ చూడండి ఇట్లా ఉడుకుతుందో మంచిగా. మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేద్దాం. వేసేసాయి కదా, ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాండి. యాడ్ చేసేసి మనకి బెల్లం ముక్క చెప్పా కదా ఇందాక, ఆ బెల్లం ముక్క కొంచెం చారుకి టేస్ట్ వస్తుంది అంటే కొంచెం మనకి ఇది పులి పెరగడం కోసం. చూడండి కూరగాయ ముక్కలు అవన్నీ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఇంతే అండి, ధనియాల పొడి అన్నీ వేసేసాయి కదా, బెల్లం వేసేసిన కొంచెం కరివేపాకు వేస్తున్నాండి మసలేటప్పుడు సారీ కొత్తిమీర, మళ్ళీ పోపులో కూడా వేస్తాను కొంచెం అండి. బెల్లం ముక్క వేసేసా నేను, చింతపండు రసము అంత వేసేసండి. ఇంక ఇది బాగా మరిగితే మనం పోపు పెట్టేసుకోవడం అండి, అంతే అండి. ఇది నా స్టైల్ పప్పుచారు అండి, నేను ఇట్లానే చేస్తాను ఎప్పుడైనా. ఓకే అండి, మూత పెడుతున్నాండి మరగడానికి. ఓకే అండి, పప్పు చారు చూద్దాం. చూడండి మంచి స్మెల్ వస్తుంది, బాగా మరిగింది. ఇంకా చాలండి, దీన్ని దింపేసి పోపు పెట్టేసుకుందాం. చూడండి సాంబార్, ఉల్లిపాయలు, క్యారెట్స్ అన్నీ ఇందులో. ఓకే అండి, దీని కిందకి దింపేసి పోపు పెట్టేద్దాం. ఓకే అండి, ఆయిల్ బాగా కాగింది. జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ ఆనియన్స్, ఎల్లిపాయ అండి, పప్పుచారు ఇడ్లీలో బాగుంటది, మంచిగా అన్నంలో, ఉప్మాలో. చాలా మంది ఉప్మాలో కూడా తింటారండి, ఉప్మాలో కూడా బాగుంటది. కొంచెం ఇది రెడ్డిష్ కావాలి, ఉల్లిగడ్డ ఎల్లిపాయ అయితేనే చారు టేస్ట్ ఉంటుంది. పప్పు కానీ పప్పు చారు ఏదైనా మనకి పోపుతోటే టేస్ట్ ఉంటుందండి ఎక్కువ కూడా, మనం వేసే ఇంగ్రీడియంట్స్ అండ్ పోపు. ఇంగు అండి, కరివేపాకు, కొత్తిమీర. ఓకే అండి, పోపు రెడీ అయింది. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయింది. ఓకే అండి, స్టవ్ బంద్ చేసేస్తాను. ఓకే అండి, పోపు వేసేసినది మంచిగా కలిపేసినండి. ఒక్క నిమిషం మూత పెడదామండి, ఆ పోపు అంతా దానికి పట్టాలి కదా. పెట్టేసి నేను ఈరోజు ఇంట్లో ఇడ్లీ చేసిన అండి, ఇడ్లీ సాంబార్ తిందాం. ఓకే అండి, టేస్ట్ చేద్దాం. కాలుతుందండి, ఇడ్లీ కాలుతుంది, సాంబార్ కాలుతుంది. చాలు, పీసెస్ కట్ చేద్దాం ఫస్ట్. ఓకే అండి, పీసెస్ కట్ చేసుకున్నా. ఈ బాల్స్ మాత్రం ఇవి సాంబార్ ఇడ్లీ తినడానికి మాత్రమే తీసుకొచ్చుకున్నా అండి నేను. అంటే నేను తీసుకొచ్చుకోలేదు, మా ఫ్రెండ్ తెచ్చిందండి, తను ఇచ్చింది. ఇవి ఒక 6 బౌల్స్ ఇచ్చింది అన్నట్టు. మంచి ఉప్మా కానీ సాంబార్ ఇడ్లీ తినడానికి ఇట్లా ఉప్మాకి ఇట్లా బాగుంటుందని తను తెచ్చిందండి, తను నాకు ఇచ్చింది. ఇట్లా వాళ్ళ ఇంట్లో ఇలానే తింటారు.
కొంచెం కరివేపాకు, మస్తు టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉందండి, అసలు సూపర్ అండి. సాంబార్ అండి ఇడ్లీ చాలా బాగుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. బై బై అండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బై బై.